బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుని. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 2015లో అకాడమీ నేను నిర్ణయించాను. కేసీఆర్ గారి లక్ష్యం ఆయన బంగారు తెలంగాణ సాధించాలని. అదే పేరుని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అని నేను రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ సిటీలో ఒక నాట్య గురువుగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈరోజు 172వ కార్యక్రమం బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ. ఎంతోమందికి పిల్లలకు, గురువులకి, పేరెంట్స్కి, పెద్దలకు, విఐపీస్కి అందరికీ నా వేదికనిస్తూ అందరినీ పరిచయం చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా మా లక్ష్యం బంగారు తెలంగాణ సాధించే వరకు ముందుకు వెళ్తూనే ఉంటాం. నా బ్యానర్ వచ్చేసి బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మాజీ సీఎం గారు 10 సంవత్సరాల పాటు ఉన్న నాయకుడు, గొప్ప నాయకుడు. మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన వెంబడే ఉంటాం. బతికినంతకాలం బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ కోసం, యావత్తు తెలంగాణ బిడ్డల కోసమే కష్టపడతాం ఒక కళాకారుడిగా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పేపర్ వాళ్ళకి కూడా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ బంగారు తెలంగాణకి మా గురువులు, విద్యార్థులు, పేరెంట్స్ అందరూ ఈరోజు గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయింది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావన దిన సందర్భంగా 2 తారీఖు నుంచి 7 తారీఖు వరకు నాకు సండే హాల్ దొరికింది రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్. అందుకే ఈరోజు చేశాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పటి వరకు నేను ఒక దగ్గర 11,000 వరకు నేను కార్యక్రమాలు చేశాను. 1981 నా ఫస్ట్ అకాడమీ ఇస్ శ్రీ రాఘవేంద్ర కళాపీఠం. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా మార్చాను. అప్పటి నుంచి తెలంగాణ ఫోక్ డాన్స్ మాస్టర్గా, గురువుగా ఎంతోమంది టీచర్లకి, గురువులకి శిక్షణ ఇస్తూ పిల్లలకి ఇప్పటి వరకు 40 లక్షలు 50 లక్షల వరకు పిల్లలకి శిక్షణ ఇస్తూ ఎన్నో స్కూల్లో నేను గొప్ప గొప్ప కార్యక్రమం ఇచ్చిన. ఎక్కడికి వెళ్ళినా వికీ మాస్టర్ అంటే ప్రిన్సిపాల్ గారు, టీచర్లు గారు, పిల్లలు మా మాస్టర్ అని చెప్తారని నేను న్యాయంగా ముందుకెళ్తాను. మా కేసీఆర్ గారి లక్ష్యం ఆయన. మనం ఎటువంటి తప్పులు చేయం, ముందుకెళ్తూనే ఉంటాం. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడతారో, ప్రజలని కాపాడతారో, న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఏ నాయకుడి దగ్గర ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ నాయకుడికి మాత్రం, వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేశారు? ఎంతమందికి నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? నేను 5 టైం నేను నంది అవార్డుగా రైతానండి. తెలంగాణ నుంచి నేను 5 టైం నేను నంది అవార్డ్స్ తీసుకున్నాను, ఐకాన్ అవార్డు తీసుకున్నాను, తెలుగు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. త్వరలో రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకుపోతున్నాను. మా తెలంగాణ, మా కేసీఆర్ గారి పేరు నిలబెట్టడానికి ముందుకు వెళ్తాను, కష్టపడతాను. పిల్లలందరికీ ఈరోజు నంది పురస్కారాలు నేను ఇచ్చాను. ఒక 65 మందికి నేను నంది పురస్కారాలు ఇచ్చాను. గురువులకి బంగారు 1 గ్రామ్ గోల్డ్ నందిని ఇచ్చాను. వాళ్ళ ఘన సన్మానం, టీచర్ల, గురువులకి పూలతో అన్ని చక్కగా గురువులకి సన్మానం చేసి వాళ్ళని సంతోషపెట్టాను. థ్యాంక్ యూ. ఈరోజు గురుగుల మధుసూదన్ సార్ గారు, మల్కాజ్గిరి జడ్జి గారండి, ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత నాట్య గురువులకి నేను ఘన సన్మానం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.